జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా బీసీ ఎస్సీలకు పదవి కట్టబెట్టాడని పేర్ని నాని ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గానికే చంద్రబాబు పదవులు కట్టబెట్టారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నడూ ఊహించని కులాలను రాజ్యసభకు పంపారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఇతర కులాలకు చెందిన వారిని రాజ్యసభకు పంపారా అని పేర్ని ప్రశ్నించారు. చేయిస్తానని చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఆయన ఏమనుకోవాలో మనకు తెలియదు. ఈగో అనాలా ఏమనాలి, ఏమవుతుందంటే ఐఏపీ మీటింగ్ పెట్టాలి అంటే వ్యవసాయ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెట్టాలి, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు పెట్టాలంటే అయితే నిన్న రాత్రి పెట్టాలి, నిన్న సాయంత్రం పెట్టుకోవచ్చు, లేదా ఇవాళ మధ్యాహ్నం పెట్టుకోవచ్చు. కావాలని ఇదే రోజు పొద్దున పూట పెట్టి ఇరిగేషన్ ఎస్సీ రాడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ఇక్కడికి రాడు అంటే ఏలూరు ఎస్సీనే కృష్ణా జిల్లాకు కూడా ఇన్ఛార్జిగా ఉన్నాడని చెప్తున్నారు, అడిషనల్ ఛార్జ్. అన్నప్పుడు ఇట్లా ఒక 5-6 డిపార్ట్మెంట్ వాళ్ళు రాకుండా రివ్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ విభాగాలని సప్లిమెంటరీ మీటింగ్ పెట్టండి, మళ్ళీ ప్రత్యేకించి ఆ విభాగాలు మాత్రమే జడ్పీటీసీలను ఎంపీపీలను పిలిచి మీరు మీటింగ్ కన్వెన్స్ చేయండి అని చెప్పని కృష్ణా కలెక్టర్ గారికి జడ్పీ చైర్పర్సన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. గత మీటింగ్లో కూడా ఆయన జిల్లా కలెక్టర్ గారు రావట్లేదంటే జేసీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇద్దరు రాకపోతే మేము ఎవరూ రావాల్సిన పని లేదు అని ఆయన అన్నాడని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారిని కూడా తెలిసాను. కలెక్టర్ గారే నాకు ఫోన్ చేశారు. ఇష్యూ కలెక్టర్కి నాకు కాదు, అంటే ఎన్నుకోబడినటువంటి స్థానిక సంస్థలని ఎవరు కూడా కించపరచకూడదు.